నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మిర్యాలగూడ మాజీ సిపిఎం శాసనసభ్యులు అనంత శర్మ ఆత్మకు నివాళులర్పిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. అనంత శర్మ, నాతో చివరి మాటలు, నాకు వయసు మీరింది, ఉద్యమాలు బలహీన పడుతున్నవి, కమ్యూనిస్టు పార్టీలు తాత్కాలికంగా బలహీన పడవచ్చు, రాబోయే భవిష్యత్తు అంతా కమ్యూనిస్టులదే, యువకులు ఉత్సాహంగా ఉద్యమాలు చేయాలని, వాటి ద్వారానే ఆశయాలను సాధించుకోవాలని చెప్పడం జరిగింది. ఊర్జవ పార్టీలకు ఓట్ల సీట్లు తాత్కాలికంగా రావచ్చు అని ఎక్కువ కాలం ప్రజలలో ఆదరణ పొందలేవు. బూర్జువా పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటివని, కమ్యూనిస్టు పార్టీలు పబ్లిక్ అన్లిమిటెడ్ కంపెనీ లాంటివని, కమ్యూనిస్టు పార్టీల ప్రజలకు అండగా నిలబడతాయని, ఇప్పుడున్న మంచి చట్టాన్ని కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారానే సాధ్యమైనవని, చివరికి ఎర్రజెండనే ప్రజలకు అండగా నిలబడతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మన నాయకత్వంపై కలిసినప్పుడు నాకు వయసు మీరింది, నేను ఒక రోజు అనుకో ముందు చనిపోక తప్పదు, దీని గురించి మీరేం వరి కావాల్సిన పని లేదు, నాకు కూడా ఆ టెన్షన్ ఏం లేదు, మీరు పార్టీని నడపండి, ఉద్యమాలను నడపండి, అందరూ బాగా పనిచేయండి, మన ఉద్యమాలు బలహీన పడతా ఉన్నాయి, ఈ బలహీన పడటం అనేది నాకు కొంచెం బాధాకరంగా ఉంది, మీరందరూ త్యాగం చేయాలి, యువకుల్ని రాబట్టాలి అని ఇటువంటి సలహాలు ఇచ్చేవాడు. కాబట్టి ఇలా శర్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించడం అని అంటే ఆయన గురించి కొన్ని గొప్పగా ఆయన చేసినటువంటి త్యాగాల గురించి, పోరాటాల గురించి 4 మంచి మాటలు ఆయన గురించి చెప్పిపోవటమే కాదు, ఆయన మన చేతికి ఇచ్చినటువంటి ఎజెండా ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇవాళ తాత్కాలికంగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఆటుపోట్లు రావచ్చు, ఓట్లు సీట్లు రాకపోవచ్చు. ఓట్లు సీట్లు అనేది సంతలో సరుకు, కట్టంగూరు సంతలో సరుకులు కొన్నట్టుగానే కదా ఓట్లు సీట్లు కొనుక్కునేది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఎంతకాలం ఈ పార్టీలు నిలబడలేవు. కమ్యూనిస్ట్ పార్టీ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే అందరికీ హక్కు ఉంటుంది, అందరికి భాగస్వామ్యం ఉంటుంది. మిగతా పార్టీలన్నీ కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా, ఒక కుటుంబ లిమిటెడ్ కంపెనీ లాగా, ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి పార్టీ లాగా అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చేసి ఇవాళ ఓట్లు కొనుక్కోవటం, సీట్లు కొనుక్కోవటం, అధికారంలో రావటం, మళ్లీ సంపాదించడం, ఇది జరిగిపోతా ఉంది. దీనివల్ల అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయి, పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయి, అసమానతలు పెరుగుతున్నాయి, అరాచకాలు పెరుగుతా ఉన్నాయి. ఎంతకాలం ప్రజలు వీటిని భరించలేరు. తాత్కాలికంగా ఈ అర్థం కాక కొంతకాలం భరించవచ్చు. ఇవన్నీ ప్రజల మీద భారాలు పడే. అప్పులు పెరుగుతున్నాయా లేదా, పన్నులు పెరుగుతున్నాయా లేదా, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారా లేదా, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారా లేదా, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారా లేదా, తక్కర మాటలు చెప్తున్నారా లేదా, అన్ని తప్పులే, అంత అరాచకం, అంత దోపిడీ, అంత మోసమే కదా. ఇది ఎంతకాలం అని ప్రజలు భరిస్తారు? కొంతకాలమే భరిస్తారు, వాస్తవాలు ఏందో తెలుసుకుంటారు, మళ్ళీ చివరికి కమ్యూనిస్ట్ పార్టీ దిక్కు తప్ప ఎర్రజెండనే మరి ప్రజలకు మార్గం చూపించేది తప్ప ఇంకోటి కాదు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో త్యాగాలు చేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది తెలంగాణ గడ్డపైన. 4,000 మంది ప్రాణాలు అర్పిస్తేనే కదా 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది, వెట్టి చాకిరీ రద్దయింది. కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు లేకుండా ఏ ఒక్క మంచి చట్టం అని వచ్చిందా? రైతులకు గాని, కార్మికులకు గాని, పేదవాళ్ళకు గాని. కమ్యూనిస్టు ఉద్యమం పోరాటాలు లేకుండా ఏది కూడా ప్రజలకు మేలైనటువంటి చట్టాలు గాని లేకపోతే సంస్కరణ రాలే. అందుకని తాత్కాలికంగా ఉండొచ్చు, ఇది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాకు, మార్కిజం అనే సిద్ధాంతానికి మించిన మరొక సిద్ధాంతం, మరొక గొప్ప పార్టీ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోదు కూడా. అలాంటి దాన్ని నమ్ముకొని శర్మ గారు చివరిదాకా పనిచేశాడు, మనం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి మనం శర్మ గారి యొక్క ఆశయాలని సాధించడానికి నల్గొండ జిల్లాలో ఆయనకు వారసులుగా, అమరవీరులకు వారసులంగా మనం కూడా వాళ్ళలాగానే త్యాగాలు చేయాలి, ఆదర్శంగా పనిచేయాలి, పోరాటాలు నడపాలి, కార్యకర్తల్ని తయారు చేయాలి. అప్పుడే మనం శర్మ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్పేసి మనం అంతా అర్థం చేసుకుని ముందుకు సాగవలసి ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వివిధ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ తండ్రి బాటలోనే, తండ్రి ఏ ఆశయం కొరకైతే పనిచేస్తూ మరి ఆ రకంగా వాళ్ళకు నేర్పాడో, వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్లో ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒక అభిమానులుగా, శ్రేయోభిలాషులుగా
తర్వాత ఆయన మార్గంలోనే నడుచుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కుమారులు వాళ్ళంతా కూడా నడుచుకోవడం అనేది జరుగుతుంది. మీరు కూడా జీవితాంతం మీకు నేర్పినటువంటి పాఠాలు మరి మీకు ఏదైతే మార్గం చూపించాడో అదే మార్గంలో మీ వంతు కర్తవ్యంగా మీ శక్తి మేరకు మీరు కూడా ఈ ఉద్యమానికి జెండాకి ఈ మార్గానికి సహకరించే పద్ధతిలో వాళ్ళు జీవితాంతం ఉండాలని ఉంటారని చెప్పి ఆశిస్తూ మనం అందరం కూడా నల్గొండ జిల్లాలో బలమైనటువంటి ఉద్యమాలు రాబోయే కాలంలో మరి నిర్మిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి మనం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని మరి ఆ రకంగా వెళ్లవలసి ఉందని చెప్పి తెలియజేస్తూ జోహార్లు కామ్రేడ్ శర్మ గారికి, అమర్ హై కామ్రేడ్ శర్మ గారు, వృధాగావు మీ త్యాగాలు, సాధిస్తాం మీ ఆశయాలని,